ఆశీర్వచనం ఖచ్చితంగా ఫలిస్తుంది. కాబట్టి అటువంటి ఆశీర్వచనం ఎవరి దగ్గర లభిస్తుంది అంటే తల్లి, తండ్రి, గురువు, మంచి మిత్రులు, మంచి స్నేహితులు, మన మంచి కోరే వాళ్ళ దగ్గరనే లభిస్తుంది. సో మన తల్లిదండ్రుల ఆశీర్వచనం అన్నిటికన్నా ఉత్తమమైంది. తల్లి మనస్ఫూర్తిగా వీడు ఉన్నతి కావాలి అని కోరుకుంటే హ్యాపీగా వాడు ఉన్నతి సాధించడం అనేది జరుగుతుంది. తండ్రి ప్రయోజకుడు కావాలన్నా అవుతుంది, గురువు మంచిగా బ్లెస్ చేసినా అవుతుంది. ఈ బ్లెస్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే మనం ఏదైతే నోట్తో అంటామో అది కాదు, యద్భావం తద్భవతి. యద్భావం తద్భవతి. యద్భావం అంటే వీళ్ళు ఏ భావంతో అయితే ఆశీర్వదిస్తున్నారో, ఎక్కడ ఆశీర్వదిస్తున్నారు, వాళ్ళ అక్షింతలు తీసుకొచ్చి మన బ్రహ్మరంధ్రమైనటువంటి సహస్రార చక్రం మీద వేస్తున్నారు. అక్కడి నుంచి మన భావనలు లోపలికి ప్రవేశిస్తాయి. భావన ఆలోచన అవుతుంది, ఆలోచన వాక్కు అవుతుంది, వాక్కు భావం అవుతుంది, భావము దాని మీద ఇంట్రెస్ట్ కలిగి పనిచేసేటట్టు చేస్తుంది, దాని మీద ఒక ఎమోషన్ ఇస్తుంది, చివరికి మన చేతుల్లో ఫలంగా మారుతుంది. ఇలా షట్చక్రాల్లో అది మ్యానిఫెస్టేషన్ ప్రాసెస్ అవుతూ ఉంటుంది. అందుకే మనకి ఇక్కడ వేస్తున్నాం. మనం ఎవరి ముందర తల వంచాలి అంటే మన మంచి కోరే వారి ముందర మనం తల వంచాలి.